విశాఖ అగనంపూడి టోల్ గేట్ వద్ద ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. అధికంగా సీట్లు ఏర్పాటు చేసిన బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు అధికారులు. 25 ప్రైవేట్ బస్సుల్లో తనిఖీ చేసి 3 బస్సులపై కేసు నమోదు చేశారు. ఈ రోజు నుంచి 10 రోజులు తనిఖీలు నిర్వహిస్తామని ఎంవీ ఇన్స్పెక్టర్ మునిషా తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో ఆర్టీఓ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా పాటించాల్సినటువంటి రూల్స్ అన్ని కూడా పాటిస్తున్నారా లేదనేది కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా పండగ క్యాష్ చేసుకుని ఈ విధంగా అధిక ధరలకు టికెట్లు అమ్మడం, మరోపాటు దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ పాటించాల్సినటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తున్నారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి తనిఖీలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి ఎక్కువగా ఇప్పుడు ఈ పండగకి సొంత ఊరికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ నుంచి కొంతమంది వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్టీఓ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎలా జరుగుతున్నాయి ప్రత్యేక తనిఖీలన్నీ కూడా, ఎటువంటి లోపాలను గుర్తించడం జరిగింది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్, వీఆర్ డూయింగ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ డ్రైవ్స్ అండి. ఎవ్రీ మంత్ సీసీ బస్ డ్రైవ్ అనేది చేస్తామండి. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అనేది సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఎవరైతే ఎక్సెస్ ఫెయిర్ కలెక్ట్ చేస్తున్నారో దానికోసము మేము చేస్తున్నామండి. ఎవరైతే ఎక్సెస్ ఫెయిర్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ కేసెస్ అయితే నమోదు చేసి బస్సెస్ అయితే సీజ్ చేస్తామండి. ఆల్రెడీ డ్రైవ్ స్టార్ట్ అయ్యి 4 days అయింది. 10 days డ్రైవ్ అండి ఇది మొత్తం. అంటే ఇప్పటి వరకు ఏమైనా కేసులు నమోదు చేయడం జరిగిందా? అధిక ధరలకు అమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా గుర్తించండి. మార్నింగ్ 5:30 AM నుంచి ఈరోజు డ్రైవ్ అనేది విశాఖపట్నంలో అగనంపూడి టోల్ గేట్ దగ్గర చేస్తున్నామండి. 4 buses కి అయితే కేసెస్ రాయడం జరిగింది. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. వ్యాలిడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాటికి కేసెస్ రాయడం జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎక్స్ట్రా బర్త్ ఉంటే మాత్రం ఆ బస్సును అయితే సీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రోజు మార్నింగ్ నుంచి 4 కేసెస్ అయితే రాశామండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు అని కేసెస్ రాశామండి. ప్రధానంగా ప్రయాణికులు చెప్తున్నారు ఇదే పండగ సీజన్ కాబట్టి అధిక ధరలకు 2,000, 3,000 రూపాయలు ఉండడం టికెట్ 4-5 వేలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అటువంటి వాటి మీద ఎలాంటి నియంత్రణ చేయాలి? యాక్చువల్లీ దానికోసమే స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంతో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారండి. దాంట్లో ఆ మీటింగ్ లో చెప్పారు ఎవరైతే ఎక్సెస్ ఫేర్ కలెక్ట్ చేస్తున్నారో అంటే ఆర్టీసీ బస్సెస్ కంటే ఎక్కువ ఫేర్ అనేది ఉండకూడదు. కంపేర్ టు ఆర్టీసీ బస్సెస్ దానికంటే తక్కువే ఉండాలి, లేదంటే ఈక్వల్ గా ఉండాలి. దానికంటే ఎవరైతే ఎక్స్ట్రా ఫేర్ కలెక్ట్ చేశారో ఆ బస్సెస్ మీద యాక్షన్ అనేది తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఎవరు ఎక్సెస్ ఫేర్ అనేది కలెక్ట్ చేయడం లేదండి. రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.